కొన్ని మాటలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికి ప్రత్యేకంగా మా మధ్యకి నడిపించిన మీ దాసులు, మరి దేవుడు అనబడుకునే స్తోత్రాలు. దూర ప్రయాణంలో మీరెంతో కృప చూపించారు. మీ దాసుడు మరి నిలబడిపోతుండగా మీ దాసును అభిషేకించి బలపరిచి వాడుకోండి. మరి ఈ సమయానికి ఈ స్థలానికి రాగలిగిన మీ విడుదల పరిశుద్ధులు పడి స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగల హృదయాన్ని మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ఏర్పాటు, మీ చిత్తంలో ఎవరైతే ఉంటున్నారో వారిని త్వరపెట్టి తీసుకొచ్చి మహిమ పొందండి తండ్రి. ఆరాధన కొరకే నిలబడుతున్న ఈ సమయం 147వ కీర్తన 12వ వచనాన్ని మాకు దీవించమని మీసంలో ప్రార్థన చేస్తాం. మరొకసారి మీ యొక్క సన్నిధి సహాయం కోరుకుంటూ, మేము మాట్లాడకపోతే మేమేమాత్రం మేలు పొందలేని వారమని మీసంలో ఒప్పుకుంటూ, కనికరించి కృప చూపించి సహాయపడమని విశ్వాసంతో మీ ప్రభుత్వం దగ్గరికి వస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ సమయంలో కీర్తన గ్రంథం దయచేసి 147వ కీర్తనలోకి మనం వెళ్దాం. ప్రభుని మనం ఆరాధన చేయక మునుపు దేవుని వాక్యం నుంచి కీర్తన 147వ కీర్తన 12వ వచనాన్ని మరొకసారి మనం చదవండి. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడు. నాకు అనుకోకుండా చెప్పారు కాబట్టి క్లుప్తంగానే, అంటే మనకి ఎక్కువ సమయం కూడా లేదు, ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము వింటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెరూషలేమా యెహోవాను కొనియాడు, సియోను నీ దేవుని కొనియాడు. సియోను వాసులు తమ దేవుని కొనియాడాలి అనగా మనకు అర్థమయ్యే భాషలో ఆరాధించాలి, గణపరచాలి, హెచ్చించాలి, పూజించాలి, పాడాలి, స్తుతించాలి. ఎందుకని సియోను ప్రజలు తమ దేవుని కొనియాడాలి అని మనం చూస్తే, సియోను పట్ల దేవుని చేసిన కార్యాలు గొప్పవి. మీకు ఒక విషయం చెప్పాలా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న ఈ సియోనికి మరొక పేరు ఉంది. ద్వితీయోపదేశ కాండం దయచేసి 4వ అధ్యాయం, డ్యూటెరోనమీ చాప్టర్ 4, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం సమయంలో 48వ వచనాన్ని మనం చదవగలిగితే చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 48వ వచనం చదవండి. మోషేయు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వచ్చుచు ఆ సీహోను హతను చేసి అతని దేశమును యోర్దాను యువతుల ఉదయ దిక్కున ఉన్న భాషను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరయ్యరు మొదలుకొని హెర్మోను సియోను కొండ వరకును చాలు. కాబట్టి సియోనికి బైబిల్లో మరొక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే అది హెర్మోను. సో హెర్మోను అన్న, సియోను అన్న ఒకే స్థలం అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది ఒక ఎత్తైన పట్టణం. అందుకే సియోను అనే పదానికి అర్థం ఏంటంటే ఎత్తైన స్థలము అని అర్థం వచ్చారు. కాబట్టి సియోను బైబిల్లో అనేక విషయాలకు పోల్చడం జరిగింది. ఇది ఒక కొండకు మాత్రమే కాదు. మొదటి సమయాలు 5వ అధ్యాయం 7వ వచనంలో, లేదా మొదటి రాజుల 8:2లో ఇది ఒక పురమునకు కూడా ఈ పేరు పెట్టారు. ఎవరు పురం అంటే అది దావీదు పురమునకు కూడా సియోను పురం అని పేరు పెట్టారు. నాట్ ఓన్లీ అంటే పురం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో 76వ కీర్తన 2వ వచనంలో దేవుని మందిరానికి కూడా ఈ పేరు ఉంది అనేది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో యెహోవా పట్టణమనియు అని చూడండి. యెషయా గ్రంథం దేవుని ప్రజలకు కూడా సియోను ఒక నామకరణం చేయబడింది. యెషయా గ్రంథం దయచేసి 60వ అధ్యాయం ఈ సమయంలో జ్ఞాపకం చేయబడుతుంది. దయచేసి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచ్చిన మధ్య భాగం, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అని నీకు పేరు. సో దేవుని ప్రజలకు కూడా సియోను అనే పేరు ఉంది. ఇక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పరలోక పట్టణానికి కూడా సియోను అనే నామకరణం చేయటం అనేది జరిగింది. సో మన సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి మనం దాంట్లోకి వెళ్తున్నాం. అంటే ఒక కొండకు సియోను అనే పేరు ఉంది, ఒక పురమునకు పట్టణముకు సియోను అనే పేరు ఉంది, తర్వాత ఒక ఆలయానికి సియోను అనే పేరు ఉంది,
తర్వాత ఒక ప్రజలకు, దేవుని ప్రజలకు సియోన్ అనే పేరు ఉంది, పరలోక పట్టణానికి కూడా సియోన్ అనే పేరు ఉంది. మరి ఎందుకు సియోను ప్రజలు నీ దేవుని కొనియాడాలి అంటే ఒక 5 తలంపులను క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు సియోన్ పట్ల ఏం చేశాడు అనేది నేను మీకు తెలియజేస్తాను. సో మొదటి భాగం కీర్తన 132వ కీర్తన గ్రంథం దయచేసి 132వ కీర్తన 13వ వచనాన్ని మనం చూడగలం. కీర్తన గ్రంథం దయచేసి 132వ కీర్తన 13వ వచనం చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. సో దేవుడు భౌతికమైన సియోనే కాదు, ఆత్మ సంబంధమైన సియోనుగా నిన్ను కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. సియోను ఎందుకు నీ దేవుని కొనియాడాలంటే ఆ దేవుడు నన్ను కోరుకున్నాడు, తనకు నివాస స్థలముగా. అందుకే మనకు తెలుసు కదా, సియోను వాసి అయిన యెహోవా అనే పేరు ఉంది. సియోన్లో ఆయన ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నా జీవితం కూడా కోరబడిన సియోనుగా ఉంది. చూడండి, మనం దేవుని ఏర్పాటు గురించి ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతాం. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు తెలుసా? జగత్కి పునాది వేయబడక మునిపి ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 చివరి భాగంలో రాయబడింది. ఎవరు ఏర్పరచుకున్నాడు తెలుసా? వెలివారుగా, నీచులుగా, తృణీకరించబడిన వారుగా, ఎన్నిక లేని వారుగా, బలహీనులుగా ఉన్న వారిని. కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయం 26 నుంచి ఆ భాగాన్ని మనం చూస్తాం. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు తెలుసా? లోకములో ఉండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం మాట మనం చూస్తాం. ఎందుకు ఏర్పరచుకున్నా అంటే ఆయన వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన మనల్ని కోరుకున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మాట మనం చూస్తాం. సో దేవుని ఎందుకు సియోను ప్రజలు కొనియాడాలి అంటే ఆయన మనల్ని కోరాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి దేవుని ఆరాధించాలి. ఇది మొదటి కార్యం. ఈ గత సంవత్సరం అంతా కూడా ఆయనను కోరుకుంటూనే ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని మనం గమనించాలి. 2వ తలంపు ఏంటి? రండి జ్ఞాపకం చేసుకుందాం మరొక విషయాన్ని. దయచేసి ఇర్మియా గ్రంథం సియోను పట్ల దేవుడు చేసిన కార్యములు ఏంటి చూడండి. ఇర్మియా గ్రంథం దయచేసి 13వ అధ్యాయంలోకి వెళ్దాం. క్షమించండి, 31వ అధ్యాయం. జెర్మియా చాప్టర్ 31 verse 12 చూడండి. 12వ వచనం మనం చూస్తాం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. ఎందుకని? చదవండి. యెహోవా చేయు ఉపకారములను బట్టి. చాలు చాలు చాలు, ఈ మాట చాలు మనకి. కాబట్టి సియోను పట్ల దేవుడు చేసిన కార్యాలు ఏంటి అంటే ఆయన కోరుకోవడమే కాదు సియోన్ని. రెండోది ఏం చేశాడు చెప్పండి? యెహోవా చేయు. మీరేం మాట్లాడితే మీరు ఎవరు ఉపకారం పొందలేదా అండి? యెహోవా అందరికీ ఉపకారి. అందుకే నేను దావీదు కీర్తనలో, నేను ఉదయకాలం గుంటూరులో ఒక చోటికి వెళ్ళాను. ఆరాధన అంతా అయిపోయింది, ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ సంఘమంతా వచ్చం ఎత్తండి. ఏంటి అవచ్చమంటే 103వ కీర్తన. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని. గత సంవత్సరాన్ని మనం ఆలోచన చేస్తే నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను మరి మన దాస్ తొమ్మడే ఏంటి 1 year అయింది, అప్పుడే 1 year అయింది. మొన్నగా స్టార్ట్ చేసింది అన్నట్టు అనిపించింది మందిరం. అంటే ఈ గత సంవత్సరం నుంచి మనం చూస్తే ఆయన చేసిన ఉపకారాలు ఎన్నని చెప్పగలం. 1, 2 కాదు, ఆయన చేసిన ఉపకారాలు చాలా గొప్పవి. కాబట్టి సియోను ప్రజలు ఎందుకు దేవుని కొనియాడాలంటే ఆయన మమ్మల్ని కోరుకోవటమే కాదు, ఆయన ఈ సంవత్సరం అంతా ఎన్నో ఉపకారాలు చూడండి. ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని అని చెప్పగలం. కుటుంబ పరంగా చేశాడు, వ్యక్తిగతంగా చేశాడు, సంఘపరంగా చేశాడు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఇరుగు ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఓటంలో అన్నిటిలో ఆయన తన హస్తాన్ని మన మీద చూపి ఎన్నో ఉపకారాలు చేశాడు. కాబట్టి ఇదే కాలం, ఈ రాత్రికాల సమయం ప్రభుని ఏమైనా ఆరాధిస్తామంటే, ప్రభువా సియోను ప్రజలమైన మేము నిన్ను ఆరాధిస్తాం, ఎందుకంటే నీవు చేసిన ఉపకారములను బట్టి సియోను ప్రజలుగా నేను మిమ్మల్ని కొనియాడతాం. సో ఎందుకు కొనియాడాలంటే మొదటి కారణం, సియోను ఆయన కోరాడు. ఎందుకు కొనియాడాలంటే సియోనుకి ఆయన మేలులు ఉపకారాలు చేశాడు. 51వ కీర్తన కూడా అదే రాశాడు, సియోనుకి మేలు చేయము. ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం దేవుని ఆరాధించాలి. 3వ తలంపు ఏంటి? దేవుని వాక్యం నుంచి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సియోను పట్ల దేవుడు చేసిన కార్యములు ఏంటి? ఐజియా చాప్టర్ 51, యెషయా గ్రంథం 51వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 51
యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. అందుకే మనం కీర్తన 22లో 20వ కీర్తన 2వ వచనంలో ఈ మాట చూస్తాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకుంటాడు. సియోను ఆదుకున్నాడు, సియోనులోనే ఆదరణ ఉంది. సియోను ప్రజలు ఎందుకు దేవుని కనపరచాలి అంటే, నేనేమంటే ఆయన కోరుకోవటమే కాదు, ఆయన అనేకమైన ఉపకారములు చేయడమే కాదు, మూడో తలంపు ఏంటంటే ఆయన నిన్ను ఏం చేశాడు చెప్పండి, ఆదరించాడు. దేవుని ఆదరణ చాలా గొప్పది. అందుకనే 94వ కీర్తనలో ఆయన గొప్ప ఆదరణతో మనల్ని ఆదరిస్తున్నాడంట. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? కీర్తన 94వ కీర్తనలోకి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం దయచేసి 94వ కీర్తన ఎన్నో వచ్చినాము, 19 వర్స్ 19 వచ్చినాం. చదవండి. నా అంతరంగమందు విచారం హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది. ప్రభు ఆదరిస్తే ఇంక ఎవరైనా ఆదరించబడతారు. అందుకే కీర్తన 54లో అనుకుంటా, ప్రభువే నాకు సహాయకుడు, ఆయన నన్ను ఎన్నో వచ్చిన 54వ కీర్తనలో ఒక మాట రాయబడింది, 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించుతున్నాడు. సియోనును దేవుడు ఆదరించాడు. ఎందుకు సియోను ప్రజలు దేవుని గణపరచాలంటే, ఒక సంవత్సరం కాలాన్ని మనం వెనక్కి చూస్తే ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని పరిస్థితుల్లో మనం ఎక్కువ వాడతాం. ఒక వచనాన్ని 66వ కీర్తన 13వ వచనం ఏంటి చెప్పండి? కీర్తన 66:13 ఏంటి? క్షమించండి, యెషయా గ్రంథం 66:13 ఏంటి? ఒకన్న తల్లి వాని ఆదరించినట్లు యెహోవా మిమ్మును. కాబట్టి దేవుని ఆదరణ పొందిన మనం, ఆయన చేత ఆదరించబడుచున్న మనము, ఓదార్చబడుచున్న మనం, దుఃఖముకు ప్రతిగా సియోనుకు పూదండనిచ్చేవాడంట ఆయన. యెషయా గ్రంథం 61 మాటలు రాయబడ్డాయి. సియోను నన్ను మర్చిపోయాడు అనుకున్నప్పుడు, లేదు నేను నిన్ను కట్టెదను అన్నాడు. దేవుని ఆదరణ, దేవుని సమకూర్పు, దేవుని సహాయం ఈ సంవత్సర కాలం మనం చూసాం కనుక సియోను ప్రజలంగా దేవుని మనం ఏం చేయాలా? కొనియాడాలి. సో ఆయన కోరాడు, ఏర్పరచుకున్నాడు, అందుకు ఆరాధించాలి. రెండవది, ఆయన కోరటం మాత్రమే కాదు, రెండవది మనం ఏం చూసాము? ఉపకారములు చేశాడు, దాన్ని బట్టి ఆరాధించాలి. మూడవది, ఆయన సియోను ఏం చేస్తున్నారు చెప్పండి? ఆదరిస్తున్నారు. కాబట్టి ప్రభు చేత ఆదరించబడిన ప్రజలముగా, ఓదార్చబడిన ప్రజలముగా, సహాయం పొందిన ప్రజలంగా, ప్రభా ఈ సంవత్సరం కాలం అంతా సియోనును ఆదరించే అందుగా నిన్ను ఆరాధిస్తాను. 4వ తలంపు ఏంటి? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. సో నీ తలంపును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం సమయంలో 17వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. నీ దేవుడైన యెహోవా, 15 చదవండి, వర్స్ 15. 14 చదవండి, బాగుంటుంది. 14 నుంచి 14. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయ ధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేడి. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువును ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు ఏ అపాయము. సో 4వది, సియోను ప్రజలు ఎందుకు దేవుని కొనియాడాలి అంటే, దేవుడిస్తున్న విజయాన్ని బట్టి, దేవుడిస్తున్న భద్రతను బట్టి, దేవుడిస్తున్న వాగ్దానాలను బట్టి. నేను అనుకుంటున్నాను, దేవుడు ఈ సంవత్సర కాలం మనల్ని ఎంతగా కాపాడాడంటే, మన మీద విధించిన ప్రతి శిక్షణను కొట్టివేయటం మాత్రమే కాదు, కానీ మన శత్రువుల నుంచి ఆయన మనకు గొప్ప రక్షణను కలుగజేశాడు. ఆయన కాపాడాడు, ఆయన విజయం ఇచ్చాడు, ఆయన బలపరిచాడు, ఆయన వాగ్దానం చేశాడు. అందుకన్నాడు, సియోను ప్రజలరా ఉత్సహించుడి, గంతులు వేడి. ఎందుకంటే ఆయన మీకు విరోధమైన శత్రువుని ఆయన ఏం చేసేది తెలుసా? కొట్టివేశాడు, ఇంక ఎమ్మడం లేకుండా. దేవుడు కాపాడాడు, దీన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. దేవుడు భద్రపరుస్తున్నాడు. నేను చూడండి, దేవుడు భద్రపరిచిన విధానం మనం ఆలోచిస్తే ఊహించలేదు. ఇశ్రాయేలుని కాపాడువాడు చెప్పండి, కునుకోడు. ఒకవేళ మన దేవుడు కునుకోడే, ఏ టైంలో ఎనీ టైం ఆయన వెల్కమ్ అంటాడు. 3 గంటలకు వస్తే అయ్యగారు పడుకున్నాడు అనే పని లేదు. ఎప్పుడైనా కనుపాపను కాపాడినట్లు కాపాడతాడంట.
17వ కీర్తన 9వ వచనం మాట రాయబడింది, దివారాత్రం కాపాడుతున్నా అన్నాడు. యెషయా గ్రంథం 47:3 చివరిలో మాట రాయబడింది. గొర్రెల కాపరి గొర్రెలను ఎలా కాపాడుతాడో అలా కాపాడుతా అన్నాడు. 20 గ్రంథం 30వ అధ్యాయంలో మాట రాయబడింది. సో ఆయన కాపాడే విధానం ఎంతో అమోఘమైంది. కాబట్టి సీయోను ప్రజలు దేవుని కనపరచాలి. ఎందుకంటే ఈ గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? కాపాడాడు. 4 తలంపులు విజ్ఞాపం చేశాడు. మొదటి తలంపు ఏంటి? సహజంగా కొంతమంది కళ్ళు తెరిచిన నిద్రపోయి అలవాటు ఉంది. అంటే మీరు కూడా అలాంటి అలవాటు ఉందండి. మొదటి తలంపు ఏంటి చెప్పండి? ఆయన చూస్ చేశాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, దాన్ని బట్టి గణపరచండి. రెండో తలంపు ఏంటి? ఉపకారములు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. ఈ సంవత్సర కాలంలో నీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రికంగా దాన్ని బట్టి కనపరచండి. మూడో తలంపు ఏంటి? ఆదరించాడు. ఎన్నో పరిస్థితుల్లో, ప్రతికూలమైన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా, తన పాట ద్వారా ఎన్నో కోణాలు ఆదరించాడు. నాలుగో తలంపు ఏంటి అంటే విజయం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. దాన్ని బట్టి ఆఖరి తలంపు చూసి మనం ఆరాధనకి వెళ్దాం క్లుప్తంగా. కీర్తన 102వ కీర్తన గ్రంథం దయచేసి 102వ కీర్తన దయచేసి 12వ వచనాన్ని ఒక నిమిషం చదవండి. 16 చదువుతాం. 16 చదవండి. ఏలయనగా యెహోవా సీయోనును కట్టినాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమైన. నేను 2014-15 కైక్లూరులో నేను సేవ చేస్తున్నాను. కైక్లూరులో సేవ చేసే టైంలో తిమోతి అంకుల్ వాగ్దానం అడిగాను. అంకుల్, ఈ సంఘ వాగ్దానం ఏమండి అంటే ఈ వాగ్దానం ఇచ్చాడు. ఏదంకులు ఏ వాగ్దానం ఇచ్చాడు నాకేం అర్థం కలదంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన సీయోను వలె నిన్ను కూడా కట్టుచున్నాడు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా సీయోన్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? కట్టుచున్నాడు. ప్రపంచంలో యెరూషలేము మీద జరిగిన దాడులు మరి ఏ పట్టణం మీద జరగల. ఆయన సమకూర్చాడు, ఆయన కట్టాడు, తన మహిమను చూపించాడు. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మన సీయోను ఆయన గత సంవత్సరం అంతా ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, అంచెలంచెలుగా భౌతికంగా, ఆత్మీయంగా కట్టుతూనే ఉన్నాడు కనుక సీయోను నీ దేవుని కొనియాడు. సో ఇలాంటి తలంపులు జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ప్రభువుని మనం ఆరాధించదు. సమయంలో మరి అందరూ ఆరాధించడం కష్టం. ఇప్పుడు సంఘంలో ఉన్న సంఘస్థులందరూ ఆరాధించడం కూడా కష్టం. ఎందుకంటే అందరికి ఆశ ఉంటుంది. యానివర్సరీ రోజు తప్పనిసరిగా మేము కూడా ఆరాధన చేయాలన్న కోరిక, ఆశ అందరికి ఉంటుంది. కాబట్టి ఉదయకాలం కూడా ఆరాధన చేశారు. కాబట్టి ఈ సమయంలో ఒక ఇద్దరు సహోదరులు మాత్రమే సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయవాకండి. అంత సమయం తీసుకోవద్దు. సమయం ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఆరంభించడం లేట్ అయింది. కాబట్టి మళ్ళీ దైవదాసులు తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి. కాబట్టి క్లుప్తముగా 1 నిమిషము 2 నిమిషాల్లో దేవుని యొక్క ఏర్పరచబడిన సీయోను బట్టి, దేవుడు చేస్తున్న సీయోను పట్ల, సీయోను కానీ మనకి చేసిన మేలు, దేవుని ఆదరణ బట్టి కానీ, సో వీటన్నిటిని బట్టి కూడా దేవుడు ఈ సంవత్సరం అంతా సీయోను ద్వారా మనల్ని ఎలా ఆదరించాడో, దేవుడు ఎలా మనల్ని ఏర్పరచుకున్నాడు సీయోను పట్ల కూడా వీటన్నిటిని మనసు తెచ్చుకుంటూ సీయోను పట్ల, సీయోనులో మనం ఆదరించబడిన దాన్ని బట్టి కూడా దేవుని ఆరాధించేద్దాం. ఒక ఇద్దరు సహోదరులు ఆరాధన చేస్తారు. మొదట పెద్దలైన వారు ఒకరు చేయండి ఆరాధన.